మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. పేరు పేరున మీ అందరికీ ఉదయకాల వందనాలు తెలియచేస్తూ మీకు మంచి మనుగడ దేవుని కాపుదల దీవెన ఉండాలని ఒక సేవకుడుగా కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. అదేమిటంటే, మనిషి పుట్టిన నాటి నుండి చనిపోయేంత వరకు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. జీవితంలో నా పని ముగిసిందే, నేను నేర్చుకునే పని లేదు అనడానికి అవకాశం లేదు. విద్యను నేర్చుకునే ఉన్నాం, మంచితనాన్ని నేర్చుకోవాలి, ఓ రకంగా ప్రతి చిక్కు నుంచి తప్పించుకునే మార్గాన్ని నేర్చుకోవాలి, తుఫానులు వస్తే నిలదొక్కునే విధానం నేర్చుకోవాలి. నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నా ఇవి మనకు మనంగా నేర్చుకోలేం. కొన్నిసార్లు కాలం గాయాన్ని నేర్పి పాఠం నేర్పుతుంది అంటారు. అయితే సర్వశక్తిమంతుని దేవుడు ఉన్నాడే, ఆయన మనతో ఉండి మనకట అన్ని విషయాలు నేర్పిస్తాడట. కీర్తనకారుడు రాసిన 25వ కీర్తనలో చాలా తేటగా 9వ వాక్యంలో ఒక మాట రాయబడింది. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. దీనులను నడిపిస్తాడట. ఎట్లా? న్యాయ విధులను బట్టి. న్యాయం మనకు తెలిస్తే మనం దాని ప్రకారం నడవగలం. మనకున్న మిడిమిడి జ్ఞానం, మనకున్న పరిస్థితి వేరు. మనిషి బాగుపడటానికి అన్యాయమైనా చేయడానికి ముందుకెడుతున్న ఈ రోజులలో న్యాయంగా నడిచేవాడు తక్కువ. కొన్నిసార్లు న్యాయంగా నడుద్దామంటే నా దృష్టికి నేను నడిచేదే న్యాయంగా అనిపిస్తుంది. ఎదురువాడు చెప్పేది కానీ చేసేది మనకు అన్యాయంగా కనిపిస్తుంది. అందుకని నీ న్యాయం నా న్యాయం పక్కన పెడితే, న్యాయ విధులను రాసినవాడు, ఏర్పాటు చేసినవాడు దేవుడు. ఆయన మానవాడికి ఒక చక్కని ప్రణాళికను సిద్ధపరిచి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దాని ప్రకారం నడిపిస్తూ వచ్చాడు. దేవుడు నియమించిన ధర్మశాస్త్రము, దేవుడు నియమించిన న్యాయ విధి చాలా నమ్మకమైంది, యథార్థమైంది. దానిలో నీవు నడిస్తే నువ్వు కృంగిపోవడం కానీ, తప్పిపోవడం కానీ, చెడిపోవడం కానీ జరగదు. అందుకే అంటున్నాడు, దీనులను నేను మనసు పెట్టాను, దీనుల మీద నా దృష్టి నిలిపి వారిని న్యాయ విధుల ప్రకారం నేనే నడిపిస్తాను. ఆహా, దేవుడు మనం నడిపిస్తే అన్నీ ఎరిగిన వాడిగా మన మనగడ వెలుగ్గాను దీవెనకరంగా ఉంటుంది. మనమే నేర్చుకుని మనమే ప్రయత్నం చేసి నడవాలంటే రేపేం జరుగుతుందో తెలియదు. కానీ కాలాలన్నీ ఎరిగినవాడు, మన జనాలు రెక్కల రాసినవాడు, మనకేమేమి ఎదురవుతాయో సమస్యల ముందే ఎరిగినవాడు. కనుక ఆయన నడిపిస్తే ఆ నడిపింపు న్యాయ విధుల్లో సాధ్యమవుతుంది. అయ్యా, నా చేయబట్టుకు నడిపించయ్యా అని అంటే ముందు నా న్యాయ విధుల్లో నువ్వు నడువు అంటే న్యాయ విధిలోనే ఆయన మార్గం కనపడదు. కనుక మీకు సేవకుడిగా చెప్పగలిగిన మాట, మీ పరిస్థితి దీవెనకరంగా ఉండాలి అనుకుంటే దేవుని న్యాయ విధులను నేర్చుకొని దాని ప్రకారం నడవడం మొదలు పెడితే అందులో కుడికి కానీ ఎడమకి గాకి వెళ్లకుండా నీకు తోడయ్యుండి నడిపిస్తాడు. రెండవది ఏముందో తెలుసా? తన మార్గమును దీనులకు నేర్పును. మార్గాన్ని నేర్పిస్తాడట. చిన్నతనంలో మనకు అక్షరాభ్యాసం చేసిన నాటి నుంచి ఈ స్థాయికి వచ్చామంటే ఆ టీచర్స్ ఎంత ప్రయాసపడి మన విషయంలో ఎన్ని విషయాలు నేర్పించారు. నువ్వు ఏ చదువుకి వెళ్ళినా నేర్పించేవాడు ఉంటారు. నేర్చుకునేందుకు అవగాహన ఉండాలి, నిబ్బరం ఉండాలి, ధైర్యం ఉండాలి. అందుకే దేవుడు చాలా ఓపికగా నీకు న్యాయ విధులు నేర్పిస్తాడు, మార్గాలను నేర్పిస్తాడు. అందుకు కొన్నిసార్లు తల్లి ఒడిలో, కొన్నిసార్లు బడిలో, కొన్నిసార్లు గురువు దగ్గర, కొన్నిసార్లు ప్రార్థనలో, భక్తిలో సాగుతున్న తర్వాత కొన్నిసార్లు ఇరుకులలో, ఇబ్బందుల్లో అన్నిట్లో ఆయన మార్గాన్ని నేర్పించి మనల్ని సరి అయిన మార్గాన్ని నడిపించగలిగిన వాడు ఆయన. అందుకని ఈ శుభవేళ మీ జీవితంలో అయిపోయింది అనుకోకండి. అపజయం ఆఖరి వరకు ఎదురవుతుంది. ఏ రోజున ఓడిపోతామో తెలియదు. కానీ జయము కలగాలన్నా, నెమ్మదిగా బ్రతకాలన్నా, సుఖంగా జీవించాలన్నా ఒకటి న్యాయ విధుల ప్రకారం నడవాలి. రెండవది ఆయన నేర్పించే మార్గం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే ఆ మార్గాన వెళతావో క్షమించడం నేర్పిస్తాడు, ఎంత దీవెన. ప్రార్థించడం నేర్పిస్తాడు, ఎంత దీవెన. నీవు దేవుని కొరకు బ్రతకడం నేర్పిస్తాడు, అది ఎంత దీవెన. ఒకటేమిటి చెప్పుకుంటే వెళితే చాలా ఉన్నాయి. దేవునితోనే నడుద్దాం, దేవుని మార్గాలు నేర్చుకుందాం. అట్టి కృపలో మీ కుటుంబాలు వర్ధిల్లాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక.
పరిశుద్ధుడును ప్రేమోమడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. బిడ్డల భవిష్యత్తు కొరకును, ఆరోగ్యం కొరకును, ఆత్మీయత కొరకు, ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మ నింపుదల కొరకును, రక్షణ భాగ్యంలో వర్ధిల్లాలి. కష్టార్జితాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి. వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాలు, పిల్లల చదువులైనా, ఉద్యోగమైన, వివాహాలైనా, పెద్దవారి ఆరోగ్యం కొరకు, సంతానం లేని వారి సంతానం కొరకు, విడిపోయిన కుటుంబాలు కట్టబడడానికి, మరింత కృపలో సాగడానికి, ఈరోజు వాడు ప్రారంభిస్తున్న ప్రతి పనుడు నీవు తోడుగా ఉండి మేలు చేసి ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.